హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇవాళటి స్పెషల్ ది మోస్ట్ ఫేమస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా, ఈజీగా, చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని పాటిస్తూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ని కనుక ఫాలో అయ్యి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే అచ్చంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగే వచ్చి తీరాల్సిందే. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. స్టవ్ పైన ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. తర్వాత వేరొక గిన్నెలోకి 2 ఎగ్స్ని వేసి బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన ఎగ్స్ని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసి రెడ్గా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మీరు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మాత్రమే మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని వేయాలని గుర్తుంచుకోండి. ఇలా కాస్త రెడ్ ఎక్కగానే ఎగ్ని పెద్ద పెద్ద పీసులా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనం రైస్ని వేసి కలిపేసరికి ఇంకా చిదిరిపోతాయి. ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగును వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. మీకు ఇంకా స్ట్రీట్ ఫుడ్ లుక్ రావాలి అనుకుంటే ఇదే టైంలో క్యాబేజీ, క్యారెట్ తరుగు, క్యాప్సికమ్ తరుగు, ఇలా ఎన్నంటే అన్ని మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేసి హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సెజ్వానీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో టాస్ చేయండి. ఈ మసాలాలన్నీ ఎగ్గుకి బాగా పట్టి మనం తినేటప్పుడు ఎగ్ మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి పొడి పొడిగా వండుకున్న కప్పు రైస్ని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. రైస్ మొత్తాన్ని కూడా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఒకసారి బాగా టాస్ చేయండి. ఇలా చేయడం వల్ల రైస్ మొత్తం హీట్ ఎక్కడమే కాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా మిక్స్ అవుతాయి. మీకు ఇక్కడ ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగే టేస్ట్ రావాలి అంటే అజినోమోటోని యూజ్ చేయాలండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళు ఖచ్చితంగా అజినోమోటోని యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి రెసిపీకి కూడా టేస్ట్, టెక్స్చర్ చాలా బాగుంటుందండి. సో మీరు కావాలి అనుకుంటే అజినోమోటోని యూజ్ చేయవచ్చు, కానీ కాస్త చూసి వేసుకోండి. తర్వాత కాస్త కొత్తిమీర తురుముని కానీ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ వేసి ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్ కాంబినేషన్లో ఇక తినేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో ఇంట్లోనే చేసేసుకోండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.